నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమను బట్టి ఈ లోకంలో నశించిపోయిన మమ్మల్ని ప్రభువా మీరు వెతకి రక్షించుకొని ప్రభువా నీ ప్రతిగా సొత్తుగా చేసుకొని ఈ ఉదయ కాలంలో ప్రభువా మరి ప్రార్థన నడిపించి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి ప్రభువా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరే జీవించండి. మనిషి మాత్రమే మీరు మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానం దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో దావీదు జీవితంలో దావీదు తాను ఎలా దేవుణ్ణి స్తుతించాడో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధించాడో ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తానంటున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించడం. సన్నిధించడం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. మరి ఎలాంటి స్థితిలో కూడా మరి తనకు అనేక కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. మరి సౌలు రాజు దావీదు యొక్క ప్రాణం తీయాలని వెతుకుతూ ఉన్నాడు. చూడండి, పైన చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉన్నది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత కోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. చూడండి, అప్పటికి రాజు కాలేదు, ఇంకా సౌలు బ్రతికున్నాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. అయితే ఈ గొల్యాతుని ఎప్పుడైతే చంపేశాడో ఆ యుద్ధంలో ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరిగినప్పుడు గొల్యాతుని వడిసెలు రాయి తీసుకుని ఒక్క దెబ్బ కొట్టినప్పుడు అతడు పడిపోయినప్పుడు వెళ్ళి తన శిరస్సును కత్తిరించాడు, శిరఛేదనం చేశాడు. ఇక అక్కడి నుంచి సౌలు ఏం చేశాడంటే దావీదు యొక్క ప్రాణం తీయాలని వెంటాడుతూ ఉన్నాడు. తన జీవితంలో ఒంటరిగా ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. అబీమెలెకు ఎవరంటే ఫిలిస్తీయుల యొక్క రాజు. అక్కడికి వెళ్ళాడు, ఆ దేశానికి. ఒకవేళ అక్కడికి వెళ్తే నా ప్రాణం క్షేమంగా ఉంటుందిలే అని తలంచాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వారు ఏం చేశారంటే దావీదుని గురించి చెప్పారు. అయ్యా, ఇట్లా సంగతి, మరి గొలియాతును చంపేశాడు దావీదు, ఇప్పుడు మన మధ్యకి వచ్చాడు, మనతో ఉన్నాడని మరి చెప్పినప్పుడు దావీదుకి ప్రాణభయం కలిగింది. ఏ భయం? ప్రాణభయం, చంపేస్తారేమోనని. ఎందుకంటే అంతకుముందు గొలియాతును చంపేశాడు కదా, అది ఇప్పుడు ఆ కక్ష
తీర్చుకోవచ్చు అనుకుంటారు కదా ఎవరైనా, కానీ ప్రాణం తీశాడు. గొలియాతు యొక్క ప్రాణం తీసేశాడు. అదే దేశానికి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక ఆలోచన కలిగింది దావీదుకి. ఏంటంటే వెర్రివాని వల్లే ప్రవర్తించాడు. వెర్రివాడు అంటే అర్థం ఏంటి? ఒక పిచ్చివాడు వలె ప్రవర్తించాడు. వెర్రివాడు అంటే పిచ్చివాడు అని అర్థం. అయితే అక్కడ వెర్రివాని వలె ఎప్పుడు ప్రవర్తించారంటే దావీదుని అబీమెలెకు రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఈయనయ్యాను. తీరా అక్కడికి వెళ్ళేవారికి మరి వెర్రివాని శాస్త్రం చేస్తూ ఉన్నాడు. చూశాడు అబీమెలెకు. చూసి మన దేశంలో నుండి తను తోలివేయండి అన్నాడు. సామాన్యంగా మనుషుల్ని తోలేయండి అనరు, ఏమంటారు? పంపించండి అంటారు. ఇక్కడ తోలివేయండి అని ఆ మాటలో కూడా చూడండి ఎలాంటి అర్థం ఉన్నదో ఆలోచన చేయండి. ఎక్కడైనా బరిగొడ్డుని లేకపోతే గొర్రెల్ని మేకల్ని ఏం చేస్తారు? తోలుతారు. ఇదిగో బరిగొడ్డును తోలిపోయలేరు అంటారు. అయితే దావీదుని అక్కడ దేశం నుండి తోలివేసేసారు. తోలివేస్తే అక్కడికి వచ్చి ఒక గుహలో దాక్కున్నాడు. అయినను ఆ సమయంలో ఈ కీర్తన రాశాడు. అంటే దేవుణ్ణి ఎలాంటి అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎన్నడూ వెనుకంజ వేసిన వాడు కాదు. ప్రాణం పోయే పరిస్థితి అయినను ఏమంటున్నాడో చూడండి, 3వ వచనం చదవండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. మనం ఏకముగా కూడి దేవుని నామాన్ని గొప్ప చేయదము అంటే అర్థం ఏంటంటే దేవుని ఆరాధించడం. ఆయన గొప్ప చేయదము అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అనే దాన్ని తెలియజేయడము, దేవుని గణపరచడం. ఆయన ఎంత మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసినటువంటి దేవుడు. చూడండి ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని గురించి మనము ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయడం అంటున్నాడు. ఆరాధన అంటే అర్థం ఏమిటంటే ఆయన నామమును మనం ఏం చేయాలి? గొప్ప చేయాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అనేదాన్ని మన ఆరాధనలో చూపించాలి. ఆయన మనకేం చేశాడు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడో అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులమైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సరే మనం ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను పాపినై ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమించారు, నా కొరకు ప్రాణం పెట్టారు, అయ్యా మీరు నాకు గొప్ప రక్షణ మీరు అనుగ్రహించారు అని ప్రభువుని మనం ఆరాధించాలి. చూడండి ఇదే కీర్తన 35వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం. యెహోవా యందు నేను హర్షించదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును. దేన్ని బట్టి? రక్షణను బట్టి. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. రక్షణ అనేది అది కేవలం మాటలతో రాలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణత్యాగం చేశాడు. తన ప్రాణమే మన కోసం ఏం చేశాడు? త్యాగం చేశాడు. ప్రాణం మన కోసం ఇచ్చాడు. సిలువకి తన ప్రాణాన్ని ఆయన అప్పగించుకున్నాడు. దాన్ని బట్టి ఆయన మనలను రక్షించి తన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించను. రక్షణను బట్టి అంటే ఈ లోకంలో ఎవరైతే తమ జీవితాల్లో రక్షింపబడి దేవుని బిడ్డలుగా జీవిస్తారో వారి జీవితాల్లో ఈ సంతోషం అనేది ఉంటుంది.
రక్షణ లేకుండా ఎవరైతే పాపంలోనే శాపంలోనే జీవిస్తారో వారి జీవితాల్లో మరి సంతోషం అనేది ఉండదు. సరే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచ్చిన చదవండి. 8-9 వచ్చిన. మీరు ఆయనను చూడకపోయినను ఆయన్ని ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు. సరే, ఒకప్పుడు మన జీవితాల్లో మరి రక్షణ లేనిటువంటి వారు, ఆనందం లేనిటువంటి వారు, సంతోషం లేనిటువంటి వారు. ఇప్పుడైతే అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఈ మొదటి పేతురు 1:9 అంటున్నాడు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు నీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. ఆత్మరక్షణ. చూడండి, రక్షింపబడినటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో ఒక నిరీక్షణ కలిగి ఉంటారు, సంతోషము కలిగి ఉంటారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. చూడండి, అది కేవలం రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు మాత్రమే ప్రభువుని ఆరాధించగలుగుతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై. చూడండి, మన జీవితాల్లో చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారు దేవుని బిడ్డలంటే ఈ లోకంలో చెప్పనశక్యం అంటే చెప్పడానికి వీలు లేనటువంటిది. ఈ లోకంలో మరి ఏదైనా ఒక సంగతిని గురించి కానీ దేని గురించి అయినా కానీ మనం చెప్పగలుగుతాం, కానీ ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి అది ఎంత సంతోషకరమైనటువంటిదో ఈ మాటలతో మనం దాన్ని వర్ణించలేము. చెప్పనశక్యము కానిటువంటిది, చెప్పడానికే మనకు కుదరదు. అలాంటి సంతోషాన్ని మరి మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించాడు. ఆనందించే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. సరే, ఒకప్పుడు రక్షణ లేదు, ఒకప్పుడు సంతోషం లేదు, ఒకప్పుడు ఆనందం లేదు, ఒకప్పుడు ఆరాధన లేదు మన జీవితాల్లో. అటువంటి మన జీవితాల్లో ఈ గొప్ప ఆధిక్యత ప్రభువు మనకు అనుగ్రహించాడు. సరే, ఇంకా మరి దావీదు జీవితంలో దావీదు ఇంకా ఎలా దేవుని స్తుతిస్తున్నాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ వచనం చదవండి. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మనకు కలిగేటటువంటి భయములన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని తప్పించే దేవుడిగా ఉన్నాడు. తప్పిస్తాడు ఆయన భయాల నుండి. ఒక్కోసారి అనారోగ్యమును బట్టి, కొన్ని సమస్యలను బట్టి, జీవితంలో కొన్ని ప్రమాదాల్లో అనేక రీతులుగా మన జీవితాల్లో ఆయన మనలను తప్పించే దేవుడు. మనకు కలిగిన భయములన్నింటిలో నుండి భయపడినప్పుడు ఆ భయము నుండి అద్భుతంగా మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని మనం ఆరాధించాలి. ఎందుకంటే మనలను ఆయన రక్షించాడు, పరిశుద్ధులుగా తీర్చాడు, నీతిమంతులుగా చేశాడు. మనల్ని మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన నమ్ముకొనుట ద్వారా. ఒకప్పుడు ఆయన నమ్ముకోకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించినటువంటి వారం. అటువంటి మన జీవితాల్లో ఆయన నమ్ముకొనుట ద్వారా మనం నీతిమంతులుగా చేశాడు. చూడండి, ఆ మాటలు రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అనీతిమంతులమైనటువంటి మనలను ఏం చేశాడు? ఆయన మనలను నీతిమంతులుగా ఎట్లా తీర్చాడు? ఉచితంగా. ఉచితం. ఈ లోకంలో ఏదైనా మనం ఒక వస్తువు కొనాలన్నా మరి మనం దానికి తగిన వెల చెల్లించాలి, డబ్బులు ఇవ్వాలి. వెల చెల్లించకుండా, డబ్బులు ఇవ్వకుండా ఏ వస్తువు ఉచితంగా మనకు రాదు. కానీ నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే అది ఎలా తీర్చబడుతున్నామంటే ఉచితముగా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభువు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం ఎవరు అంటే ఆ నీతిమంతులం. అందుకని ఈ రోమా 3లోనే ఉంటుంది, 11లో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంటే ఒకప్పుడు మన జీవితాల్లో ఈ లోకంలో మరి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలో వారు నీతిమంతులుగా పిలువబడుతూ ఉన్నారు. చూడండి, నీతిమంతులుగా మరి పిలువబడాలంటే కేవలం యేసు ప్రభువును నమ్ముకొనుట ద్వారా మన పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆయన రక్తము చేత విమోచింపబడిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము దేవుని నమ్మాడని ఉంది. దేవుని నమ్ముకొనుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అలాగే మన జీవితాల్లో కూడా అనీతిమంతులమైన మనలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. అందుకోసమే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అనే దాన్ని మనం ఆయన హెచ్చించాలి. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మరి మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని గురించి అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు. 57వ అధ్యాయం 15 వచ్చిన చదవండి. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఇక్కడ మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరంటే మహాఘనుడు. మహాఘనుడు అంటే అంత ఘనత కలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు అన్నమాట. మహాఘనుడు. ఎందుకంటే ఆయన ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప క్రియలు చేశాడు. ఈ లోకంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కూడా కేవలం మాట చేత సృజించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన మహాఘనుడు అని పిలువబడుతూ ఉన్నాడు. మహాఘనుడును, మహోన్నతుడు. ఎవరైనా మహోన్నతుడు, మహా ఉన్నతుడు అని అర్థం. అంటే ఇంకంతకంటే ఉన్నతమైన వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అలాంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. మహోన్నతుడును, పరిశుద్ధుడును. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. చూడండి, పరిశుద్ధుడు అని పిలువబడుతున్నటువంటి ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే దేవుడు. ప్రపంచ చరిత్రలో పరిశుద్ధుడు అని పిలువబడే దేవుడు. ఆయనలో ఏ పాపమును లేదని మనం బైబిల్లో చూస్తాం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములు చేయబడుతూ ఉన్నాయి. పరలోకంలో సర్వపులు, దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అవును, ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపులమైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడే పాపిని రక్షించగలుగుతాడు. అందుకని ఆయన ఇక్కడ గురించి ఏమని వ్రాయబడి ఉన్నది? ఆయన పరిశుద్ధుడును,
నిత్య నివాసినై ఉన్నాడు. నిత్య నివాసి అంటే ఏంటి? ఎల్లప్పుడూ జీవించేవాడు, నిత్యము జీవించేవాడు. ఇంక ఆయనకు అంతం అంటూ ఏమీ లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. మోషే అడుగుతాడు మండుతున్న పొద దగ్గర, అయ్యా నీవెవరివి అని, నీ పేరేంటి అని అడిగితే అంటాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. అంటే ఏంటి? నేను ఉన్నవాడిని. ఎంతకాలం ఆయన ఉండేదంటే ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో మరి ఏ మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం పద్మస్ దీవిలో యోహాను రాసి ఉన్నాడు. యోహాను కూడా అదే మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. మనలను 5వ వచనం, నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతులుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నమ్మకమైన సాక్షియు, ఆయనకు మరొక పేరేంటి? నమ్మకమైన సాక్షి. ఇంతకుముందు 4 పేర్లు మనం చూసాం. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని. ఇక్కడ వచ్చే వారికి ఏమంటున్నాడు? నమ్మకమైన సాక్షి అంటున్నాడు. ఎవరు? మనం ఆరాధించే దేవుడు నమ్మకమైన సాక్షి, నమ్మకమైన దేవుడు. అందుకని అంటాడు, అయ్యా నీవు ఎంతైనా తగినవాడు అంటాడు. నమ్మదగినటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో మానవుడు నమ్మదగనవాడు. మనం నమ్మదగనవారు అయినప్పటికి కూడా నమ్మదగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. అందుకనే ఆ నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అంటున్నాడు. ఎక్కడి నుంచి లేచాడు ఆయన? మృతుల్లో నుండి. ఆయన్ని సిలువ వేశారు, మరి చనిపోయాడు, సమాధి చేశారు. అయితే యేసు ప్రభు వారు సమాధిలో లేడు. ఆయన ఆది సంభూతుడిగా తిరిగి లేచాడు సమాధిలో నుండి. మరి అందుకనే మరి ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువుని నమ్ముకొని ఆరాధిస్తున్నారంటే కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. దేవుడు అంటే ఆయన సజీవుడై ఉండాలి. దేవుడు అంటే ఏముండాలి? ఆయనలో జీవం ఉండాలి. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేనని వ్రాయబడి ఉన్నది. ఒకప్పుడు మన జీవితాల్లో జీవము లేదు, ఒకప్పుడు మన జీవితాల్లో వెలుగు లేదు, ఒకప్పుడు మన జీవితాల్లో రక్షణ లేదు, ఒకప్పుడు మన జీవితాల్లో నశించిపోయినటువంటి వారు. అటువంటి మనలను ఆయన ప్రేమించి రక్షించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచాడు. మన ఆరాధనలో మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నీవు నా కోసం ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు ప్రభువా, నీ వందనాలని మనం ఆయన స్తుతులని చెప్పి మనం ఆయన ఆరాధించాలి. తరువాత ఆయన ఏమై ఉన్నాడు? ఆయన భూపతులకు, చూడండి, ఆయన భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి భూపతులకు అధిపతి. అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని అర్థం. భూపతులు అంటే భూమి మీద పరిపాలన చేసేవారు. ఈ పరిపాలన చేసేవారు అందరి మీద కూడా అధిపతి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు
కలుగునుగాక. కృప, సమాధానం. ఒకప్పుడు మన జీవితాల్లో కృప, సమాధానం మనకు లేదు. అయితే ఆయన కృపను బట్టి మనం రక్షించాడు. మన జీవితాల్లో మనకు సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానాన్ని ఇచ్చి తన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనల్ని అంగీకరించాడు. అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. ఇప్పుడు చదవండి 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. సరేండి, మనల్ని ప్రేమించాడు. తన రక్తము చేత ఆయన మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఆయన. మన పాపములను మనల్ని విడిపించినటువంటి దేవుడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. మహిమ ప్రభావములు యుగ యుగములో ఎవరు కలగాలి? దేవునికి కలగాలి. ఆమేన్ అంటున్నాడు ఇక్కడ. ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావములు, మరి ఆయనకే మహిమ కలగాలి. దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను. తన రాజ్యంగా యాజకులుగా మనం చేసుకున్నాడు. ఏ అర్హత, ఏ యోగ్యత లేనటువంటి మనకు ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించి ఆయన మహిమపరిచి ఆయన ఘనపరిచే వాళ్ళంగా ఈ లోకంలో మనం జీవించాలి. దయచేసి మరి మోకరించండి. సహోదరులు ప్రభువుని ఆరాధించండి. సమయాన్ని బాగా